ఒప్పందం నిలిపివేత పాక్కు అశనిపాతమే. ఇక సింధు జలాల అడ్డగింతపై ప్రత్యేక కథనం సంపాదకీయం. విషయం ఏంటంటే సింధు జలాలను సాధ్యమా? 6 జలాలను అక్కడ వచ్చేటువంటి వరదలు ఆ కథ కార్ఖానంతా చూస్తే మనం సుక్క నీరు పోకుండా చేస్తామంటున్నాం చూడ, అది సాధ్యపడదు. ఖచ్చితంగా వరదలు వస్తుంది, ఖచ్చితంగా విడుదల చేయాల్సిందే వరదల సమయంలో. ఇది మనల్ని ఏదో తాత్కాలికంగా మనం ఉపశమనం పొందడానికి పనికి వచ్చేటువంటి ముచ్చట తప్ప ఇది వాస్తవాన్ని పరిశీలించినప్పుడు ఆపేటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే అది అంత ఈజీ కాదు. ఇది 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 విషయం ఏంటంటే ఇప్పుడు మనం దేశం ఐక్యత గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అనాలి కానీ వాస్తవం ఏంటంటే ఇగో నిన్న ఇద్దరు టెర్రరిస్టుల ఇళ్లను పేల్చేసిన భారత్ అంటూ ఒక వార్త. ఆ టెర్రరిస్టుల వాళ్ళ లిస్టు విడుదల చేసి వాళ్ళ ఇళ్లను పేల్చేసిందట భారత్. అయితే విషయం ఏంటంటే ఈ 4 ఎవరైతే వచ్చిర్రో ఈ 4 వాళ్ళని మాత్రం ఇప్పటి వరకు ఇది ఛత్తీస్గఢ్లో 10,000 మంది పోలీసులు వారి కీలక స్థావరాన్ని చుట్టుముట్టారట. లోపల 350 మంది నక్సల్స్ ఉన్నారట. వారు ఇప్పుడు లేఖ ద్వారా వదిలేయమని వేడుకున్నారు బలగాలు. నక్సల్ ఇక్కడ ఏది కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్కి సంబంధించినటువంటిది. ఇది చూడవచ్చు. ఈ వరదలు వచ్చినప్పుడు దాన్ని కిందికి వదలకపోతే మనకు నష్టం కదా. సో కాబట్టి అది అనివార్యంగా వదలాల్సిందే. మనం ఏదో సుక్క నీరు పోకుండా కట్టడి చేస్తామనుకుంటే అది ప్రకృతి విపత్తుకు దారితీస్తుంది. అది తాత్కాలికంగా మనం మాట్లాడుకోవడం అంటే వరదలు వచ్చినప్పుడు మాత్రం వదలాలి, మిగతా టైంలో నువ్వు కట్టడి చేయగలుగుతావు. ఎండాకాలంలో వేసుకోవచ్చు కానీ ఎండాకాలంలో కూడా వేయలేము, ఎందుకంటే ఎండాకాలం కూడా మంచు గారికి వస్తాయి అవి నీళ్ళు. ఇగో భయాందోళనకు ఆక్రమిత కాశ్మీర్లోని ముజాఫరాబాద్ పరిధిలో ప్రవహించే జీలం నది నీటి మట్టం శనివారం మధ్యాహ్నం అనూహ్యంగా పెరగడం తీవ్ర కలకలం రేపింది. తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ వైపు నుంచి నీటిని విడుదల చేశారని, ఇది ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేయాల్సింది, ఇంకొక ఆప్షన్ లేదాడా?